హలో దోస్తులు, ఎట్టున్నరులా? మస్తు మస్తులే. అయితే మా పక్కింటి పాయింట్ చిన్నమ్మోళ్ళ ఇంటికాడ ఉల్లాకున్నది అనేసి అని పోయి తెచ్చుకుందాం పోతే నాకైతే వంకాయ చెట్లు కనపడ్డాయి. వంకాయ చెట్లు లేపి చూద్దును కదా, బిభత్సంగా ఉన్నాయి వంకాయలు. అబ్బా పిన్ని, నాకు కూడా కొన్ని అంటే నీకంటే ఎక్కువనారా, తెంపుకొని పోరా అనేసి అని అంటే కొన్ని అయితే తెంపుకొని వచ్చిన. అప్పటికప్పుడే తెంపుకొచ్చిన కదా, ఒకసారి అయితే వండుకుందాం టేస్ట్ అనేసి అని చూసిన. అసలు మామూలుగా లేదు. నాకైతే ఈ వంకాయలు కాదు, చిన్నప్పుడు మా ఇంటి దగ్గర మా అమ్మ చెట్టు ఒకటే చెట్టు పెట్టేది. చిన్న చిన్నగా ఉండేది తెల్ల వంకాయ, కానీ గుత్తుల గుత్తుల కాసేది. అవి అప్పటికప్పుడు వండుకొని టమాటా లేకుండా మా అమ్మ ఫ్రై చేసేది. అసలు అవి ఎంత టేస్ట్ అంటే అంత బాగుండేది. ఉల్లాకైతే మా అమ్మ బీభత్సంగా వేసి ఉండేది, అట్లా ఉండేది అన్నమాట. ఆ చెట్టు ఇత్తనం ఎక్కడ దొరుకుతుందా అని నేను కూడా చూస్తున్నా ప్రతి ఇది. కాకపోతే నాకు ఆ చెట్టు ఇత్తనం అసలే దొరకట్లేదు. అది ఎక్కడ ఉన్నదో తెలియదు, కానీ అసలు ఆ ఇత్తనం దొరికితే మీరు ఒకసారి అయితే పెట్టుకోండి. సన్న సన్నగా ఉంటాయి, గుత్తుల గుత్తుల మన పెద్ద వంకాయలు ఉన్నట్టే ఉంటాయి, కానీ చిన్న చిన్నగా వస్తాయి, గుత్తుల గుత్తులుగా వస్తాయి. అవి ఇట్లా టమాటా లేకుండా ఫ్రై చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. బాయ్.